మీ చుట్టూ కనిపించే రంగులన్నీ అసలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థల రహస్యాలని తెలుసా? పర్పుల్, బ్రౌన్, బ్లూ, బ్లాక్, వైట్ ఎకానమీ అంటే ఏమిటో తెలుసుకుంటే ప్రపంచం ఎలా నడుస్తుందో మీకే అర్థమవుతుంది. చివరి వరకు చూడండి, చివరిది చాలా ఇంట్రెస్టింగ్. పర్పుల్ ఎకానమీ సంస్కృతి, కళలు, సంప్రదాయాల ద్వారా డబ్బు సంపాదించే ఆర్థిక వ్యవస్థ. టూరిజం, సినిమాలు, హస్తకళలు ఇవన్నీ ఇందులో వస్తాయి. ఉదాహరణ తిరుపతి, చార్మినార్ టూరిజం వల్ల వచ్చే ఆదాయం. బ్రౌన్ ఎకానమీ బొగ్గు, పెట్రోల్, ఫ్యాక్టరీలు వంటి కాలుష్యానికి కారణమయ్యే రంగాలపై ఆధారపడుతుంది. ఇది ఆర్థిక వృద్ధి ఇస్తుంది కానీ పర్యావరణానికి హాని చేస్తుంది. ఉదాహరణ కోల్ పవర్ ప్లాంట్స్, భారీ పరిశ్రమలు. బ్లూ ఎకానమీ సముద్రాలు, నదులు, నీటి వనరుల ద్వారా వచ్చే ఆదాయం. ఫిషింగ్, షిప్పింగ్, కోస్టల్ టూరిజం ఇవన్నీ ఇందులో భాగం. ఉదాహరణ విశాఖపట్నం పోర్ట్, చేపల పరిశ్రమ. బ్లాక్ ఎకానమీ ప్రభుత్వానికి తెలియకుండా జరిగే అక్రమ డబ్బు వ్యవస్థ. ట్యాక్స్ ఎగ్గొట్టడం, నకిలీ లావాదేవీలు ఇందులో ఉంటాయి. ఉదాహరణ బ్లాక్ మనీ, ఇల్లీగల్ క్యాష్ బిజినెస్. వైట్ ఎకానమీ ఆరోగ్య సేవలు, మెడికల్ రంగం, హాస్పిటల్స్ ఆధారంగా నడిచే ఆర్థిక వ్యవస్థ. డాక్టర్స్, హాస్పిటల్స్, మెడిసిన్స్, హెల్త్ కేర్ సర్వీసెస్ ఇవన్నీ ఇందులో భాగం. ఉదాహరణ అపోలో హాస్పిటల్స్, ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ. ఇప్పుడు చెప్పండి, భవిష్యత్తులో ఏ ఎకానమీ ఎక్కువ పవర్ఫుల్ అవుతుందని మీరు అనుకుంటున్నారు? ఇలాంటి ఇంట్రెస్టింగ్ నాలెడ్జ్ షార్ట్స్ కోసం సబ్స్క్రైబ్, లైక్ చేయండి.